మన చక్రమూడి గణేష్ గారిని చాలా దారుణంగా అవమానంతో మాట్లాడేదైనా బ్లేడ్ బ్యాచ్ అని గంజా బ్యాచ్ అని ఎవరన్నా ఆస్తులు కొనుక్కుంటే వాటిలో కమిషన్ పుచ్చుకుంటారని నన్నయ్య యూనివర్సిటీలో వీసీగా వేసిన కోటి పుచ్చుకున్నారని ఎన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నా ఈ బ్లేడ్ బ్యాచ్కి గంజా బ్యాచ్కి మీరేమన్నా నాయకత్వం వహించిన సందర్భం ఉందా? మీ దగ్గర ఏమన్నా జక్కమూడి గణేష్ గారు అందులో పనిచేశారా? పనిచేసి మేము ఆయన అంతా మానేయటం వల్ల కోపం వచ్చి పోసుకూర్చుని చెప్తా ఉన్నారే, మీకు అనుభవం లేకపోతే అది చెప్పలేరు కదా. అంటే మీరు కూడా గంజా బ్యాచ్కి నాయకత్వం వహించి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను. దారుణమైన ఆరోపణలు చేసేసి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ ఆరోపణలు రిప్లై ఇస్తే దానికి సమాధానం ఇవ్వకపోవటం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఎంతవరకు శోభం అంటుంది? ఏం చెప్పాడు తెలుసా పవన్ కళ్యాణ్ గారు, జక్కమూడి గణేష్ గారు? ఈ ఆరోపణలో రుజువు అయితే జిల్లా వదిలి వెళ్ళిపోతాను, రుజువు చేయలేకపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడండి. నా సమాధానం చెప్పలేరా? చెప్పే దమ్ము లేదా? అంటే దీన్ని బట్టి ఈ బ్లేడ్ బ్యాచ్కి నాయకత్వం గతంలో మీరు వహించుంటారు.